దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఏరసుదేని వాగ్దానము సామెతలు 15 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, ఇతరులతో మనము నొప్పించినట్టుగా మాట్లాడినప్పుడు వారికి ఎంతో కోపం వస్తుంది కదా. అలాగే మనం మృదుగా మాట్లాడినప్పుడు వారిలో ఉన్నటువంటి కోపం కాస్త చల్లారిపోతుంది. దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాన్, అతనికి కుష్ఠవ్యాధి ఉంది. ఆ కుష్ఠవ్యాధిని పోగొట్టుకోవడానికి దైవజనుడైనటువంటి ఎలీషా యొద్దకు తన పరివారంతో కలిసి వెళ్ళాడు. దైవజన్ ఇంటి ముందు నిలబడి దైవజన్ని బయటికి పిలిచాడు. తనకి రోగమున్న స్థలములో దైవజనుడు చేపెట్టి ప్రార్థన చేస్తే ఆ రోగం పోతుందని ఎంతో దైవజన్ని పిలిచాడు. కానీ దైవజనుడు ఎంత మాత్రం కూడా బయటికి రాలేదు. కానీ తన యొద్ద ఉన్నటువంటి శిష్యులతో బయటికి నయమాన్ని కబురు పెట్టాడు. నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు అందులో స్నానం చేసినట్టయితే ఆ రోగం పోయి నువ్వు శుద్ధుడు అవుతావని చెప్పినప్పుడు నయమానికి ఎంతో కోపం వచ్చింది. నా యొక్క దేశంలో ఈ యొక్క నదుల కంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి, నేను అక్కడికే వెళ్ళి స్నానం చేసి నేను శుద్ధుని కాలేనా అని చెప్పి తన పరివారంతో వెనక్కి కోపంతో వెళ్ళిపోతున్నప్పుడు తన పరివారంలో ఉన్నటువంటి ఒక దాసుడు ఎంతో మృదువైన మాటలు మాట్లాడాడు నయమానుతోటి. ఇదిగో దైవజనుడు ఇంతకంటే గొప్ప కార్యమును చేయమని నీతో చెప్పినప్పుడు నువ్వు చేసి ఉండేవాడు కదా. మరి ఇప్పుడు దైవజనుడు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేస్తే సరిపోతుంది, నువ్వు శుద్ధుడు అవుతావన్న మాట నీవెందుకు చేయలేకపోతున్నావు అని మృదువుగా చెప్పినప్పుడు ఆ యొక్క నయమాన్లో ఉన్నటువంటి కోపం, ఆ క్రోధం కాస్త చల్లారిపోయి తన యొక్క దాసుడు చెప్పినట్టుగా ఆ దైవజనుడి యొక్క మాట నెరవేర్చడం కొరకు యోర్దాను నదికి వెళ్ళాడు. అతడు 7 మార్లు అందులో మునగగా అతనిలో ఉన్న రోగం పోయి అతడు ఎంతో మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను పొందుకున్నాడు. చూడండి, ఆ యొక్క దాసుడి యొక్క మృదువైన మాట నయమాను యొక్క కోపాన్ని చల్లార్చింది. అక్కడ దేవుని యొక్క కార్యము గొప్పగా నెరవేర్చబడింది. అలాగే మన కుటుంబాల్లో కూడా మనము నొప్పించే మాటలు మాట్లాడినప్పుడు మన కుటుంబాలు పాడైపోతాయి. మృదుగా మాట్లాడినప్పుడు దేవుని యొక్క సంకల్పం మన కుటుంబాల్లో ఎంతో గొప్పగా నెరవేర్చబడుతుంది. కనుక మరి మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయో మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. మీరు మృదుగా మాట్లాడినట్టయితే ఎదుటి వాళ్ళలో ఉన్న బాధ, వేదన, దుఃఖము అన్నీ కూడా పోయి ఎంతో ఆదరణ, ధైర్యము, నెమ్మది, సమాధానం కలిగి ఉండగలుగుతారు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేవారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు తండ్రి వింటున్న నీ బిడ్డల్ని ఎంతో నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి నీ పోషణ అనుగ్రహించండి. కాపుదలి తండ్రి రక్షణ ఇవ్వండి. వారికి దినమంతా సహాయం చేయండి. అపాయములను, కీడులను, రోగములను, సాతాను దాడులను దూరపరిచి ఎంతో కాపుదల మెండుగా దయచేయమని, దీవించి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.